ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం సంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంక్షేప రామాయణం ప్రారంభించే ముందు ప్రార్థనా శ్లోకాలు. మూలం శ్రీమద్ రామాయణ పారాయణ ఆరంభే పఠనీయ శ్లోకా. శ్రీ రామాయణ పారాయణకు ముందు అనుసంధానించవలసిన శ్లోకములు. ప్రథమత స్వసంప్రదాయ నిర్వాహక ఆచార్యానుసంధానం. మొదట తమ సంప్రదాయమును పోషించిన ఆచార్యులను ధరించి ధ్యానించడం. మనవాళ్ళ మామను శ్రీశైలేశ దయాపాత్రం గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యమాతరం. శ్రీవాజ్మలయ్య గారి కృపకు పాత్రులై జ్ఞానభక్తి మొదలైన కళ్యాణ గుణం ఆకారులైన యతీంద్ర ప్రవణ నామం గల మనమాలమామను సేవించున్నాము. గురు పరంపర సంగ్రహతనయ లక్ష్మీనాథ సమారంభాం నాథయామునమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే పరపరం పరం. మంత్రరత్న ప్రదాతయు శ్రేయపతితో ఆరంభించినట్టు నాథమల్లు యామనాచార్యుల వారి మధ్య ఉన్నట్టు నాకు మంత్రార్థములు ప్రసాదించిన ఆచార్యుల వరకు గల గురు పరంపరను అనుసరిస్తున్నాను. శ్రీ భాష్యకారులతోనే యో నిశ్చమస్య పదాంబుజగ్మరుక్మోహతస్తతిత్రాణి తృణాయమేని అస్మద్గురో భగవతో సదైక సింధో రామానుజస్సు శరణం ప్రపంచే. శ్రేయపతి యొక్క స్పృహణీయమైన పాదద్బంధములందు ఆశ చేత తదితరములన్నిటినీ తృణీకరించి పూజ్యులను దయాసముద్రులకు మా ఆచారులకు రామానుజుల తిరువడిగలని ఉపాయంగా నమ్ముతున్నాను. తద్వారా శటగోపతనయ నాలుగు నమ్మాళ్ళ వార్తనే మాతాపితౌతయస్తనయాయి భూతి సర్వం యధేన మధన్మయానం ఆజ్ఞస్నాకులపతే వకులాభిరామం శ్రీమత్తదండ్రీకులం ప్రణమామి. నా వంశీయులకందరికీ క్రమం తప్పకుండా తల్లి తండ్రి భార్య పిల్లలు సకల ఐశ్వర్యములటు ప్రపన్న కులములకు మూల పురుషులైనట్టు పగడ పుష్పములచే మనోహరముకు శోభాయుక్తమైన నమ్మాళ్ళవారి పాదోద్బంధము శిరస్తో ప్రణమిలను. ఆళ్ళవారితో భూతం సరస్య మహదావయ భట్టనాథ్ శ్రీభక్తిసార కులశేఖరయోగవాక్తాం భక్తాం వేణు పరకాలయతీంద్రమిశ్రాం శ్రీమత్పరాం కుశమనం ప్రణతోస్మి నిత్యం. పూదత్త పోయగ పెయ్యాళ్ళవారు పెరిగాళ్ళవారు తిరుమస్సయ్యాళ్ళవారు కులశేఖరాలు తిరుప్పాణాళ్ళవారు తొండరపొడియాళ్ళవారు తిరుమంగయాళ్ళవారు పూజలను ఉడయవర్లు అని వారిని శ్రీ వైష్ణవక్షితోనకు నమ్మాళ్ళవారు నా ప్రతిదినం నమస్కరిస్తాను. అది శ్రీశైలపూర్ణుడు విషయం. పితామహస్యాపి పితామహాయ రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశకాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. బ్రహ్మకు తాతగారంటూ వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణ ఫలప్రదము రఘునట్టు ఉడయవర్లకు ప్రధాన ఆచార్యులైన శ్రీశైలపూర్ణకు అనేక నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రము ధరించిన వాడు చంద్రుని వలె తెల్లని రంగు కలవాడు నవమోము కలవాడు శ్రీ మహావిష్ణువు సకల విఘ్నముల సంతటిగా ధ్యానించాడు. అద విష్ణు జ్ఞానం యస్యద్విరదవక్రాజ్యా పారిషజ్యా పరిశ్యతం విఘ్నం నిఘ్నం సతతం విశ్వసేనం తమాశ్రయే. నోర్లు గమించిన సంఖ్య గల గజముఖులు మొదలగు వారు ఎవరిని పరిచారకులై ఎల్లప్పుడూ విఘ్నములు పారదోలుచుందరో వాటి విశ్వసేనం ఆశ్రయించను. ఐగ్రీవధ్యానం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యారం ఐగ్రీవం ఉపాస్మహే. జ్ఞానమును ఆనందమును ప్రచారము గలవాడును స్వచ్ఛము స్ఫటికముల వంటి ఆకారం గలవాడు దేదీప్యమానము వెలుగొందున్నట్టు
సమస్త విజయులకు మూలాధారమైన శ్రీ హయగ్రీవుని ఉపాసించి అహంకర కలధాన స్థూల లక్ష్మిస్తమేయుసే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. శాశ్వతం సకల కళా విజ్ఞాన సంఘటలో ప్రధానుడు ప్రసిద్ధిగాంచినట్టు ముఖమున అశ్వాకారమైన అత్యుజ్వల తేజపుంజముకు శ్రీ లక్ష్మీ అయ్యవదనకు నమస్కారం. తదుపరి వాల్మీకి జ్ఞానం. పూజంతుం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వమునటి శాఖను ద్రోహించి రామరామయ వినుట కింపైన అక్షరములను కర్ణోపేయముగా పలుకుతున్న వాల్మీకి అను కోకిలను సేవించున్నాం. వాల్మీకి మునసింహస్య కవితావనచారుణ శృణ్వన్ రామకథానాథం కోనయాతి పరాం గతిం. కవిత్వమనడు ఉద్యానవనము సంచరించు వాల్మీకి అనుడి మునిశ్రేష్ఠులకు రామకథ ధ్వనిని వినుతున్న ఏ మానవుడు సంతతిని పొందుకుడను. పిబం సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేస్మకల్మషం. శ్రీరామచంద్రుని చరిత్రమనడి సాగరమునందరి అమృతము సదా త్రాగుచున్ నేను తృప్తిని పొందజాలన్నట్టు నిర్మలుడైనట్టు ప్రచేతస్సున కుమారుడైన వాల్మీకి మునికి నమస్కరించాను. ఆంజనేయ భోష్పదికృతవారాసం మసకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. సముద్ర గర్భం గోష్పదం గావించినట్టు రాక్షసులను దోమలను గావించినట్టు రామాయణమరుడి మాలికకు సహాయక రత్నమైనట్టు వాయుపుత్రుని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారం వందే లంకా భయంకరం. అంజనాదేవి ముద్దుపట్టు పరాక్రమశాలైనట్టు సీతమ్మ శోకమును బాపినట్టు అక్షని హతమార్చినట్టు లంకావాసులకు భయమును గొలిపి వానరత్నమును ఆంజనేయునికి నమస్కారం. అమశీకృతమాతాండం గోష్పదీకృతసాగరం మసకీకృతరాక్షసం గోష్పదీకృతరాక్షసం గోష్పదిసాగరం తృణీకృత గోష్పదీకృతసాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. సూర్యుని మాంసపిండముగా నిర్ణయించినట్టు సముద్రమును ఘోష్పదముగా గావించినట్టు రావణ గడ్డిపరగా గావించినట్టు ఆంజనేయులు నమస్కారం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి. మనోవేగము వాయువేగము కలిగి ఉన్నట్టు ఇంద్రియమును పరుచుకున్నట్టు బుద్ధిమంతుల్లో ఉత్తముడైనట్టు వానరసేనకు ప్రముఖుడైనట్టు శ్రీరామచంద్ర దూత అయినట్టు వాయుపుత్రునకు హనుమంతునకు శిరస్సుతో నమస్కరిస్తున్నాను.